రంపచోడవరం నియోజకవర్గంలో తనను ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటానని మిర్యాల శిరీషాదేవి అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె తెలిపారు. గడిచిన 15 సంవత్సరాల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకుండా ప్రజలను గాలికి వదిలేశారని అన్నారు. గిరిజనేతరులు అనే భేదం లేకుండా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రాణం ఉన్నంత వరకు టీడీపీ పార్టీని వీడనన్నారు. గిరిజన నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలు లేకపోవడంతో మైదాన ప్రాంతాలకు వెళ్లకుండా ఏజెన్సీలోని కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. శిరీషాదేవి గారి నాయకత్వం, శిరీషాదేవి గారి నాయకత్వం, శిరీషాదేవి గారి నాయకత్వం. జై చంద్రబాబు, జై చంద్రబాబు. ఒక్క ఫోటో తమ్ముడు అలక్కదు సార్, అందరం కలిసి. నమస్కారం అండి. నా పేరు మిర్యాల శిరీషాదేవి, రంపచోడవరం నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యేని. అంతేకాదు మన చంద్రబాబు నాయుడు గారు ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి ఒక సామాన్య అంగన్వాడీ కార్యకర్తకు ఇంత పెద్ద బాధ్యతను నా మీద పెట్టడం జరిగింది. అదే రీతిగా దానికి అనుగుణంగా నడుచుకోవాలి. ఖచ్చితంగా అతను ఇంత పెద్ద భరోసా నా మీద పెట్టారు కనుక 15 సంవత్సరాల తర్వాత రంపచోడవరం నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఖచ్చితంగా ఎగరవేయాలనే ఉద్దేశంతో పనిచేయడం జరిగింది. అటు రీతిగానే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో రంపచోడవరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా మంచిగా కష్టపడి 3 పార్టీలు జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి పార్టీలు కూడా చాలా కష్టపడి పనిచేశారు. మా యొక్క విజయానికి తోడ్పడటం జరిగిందండి. అంతేకాదు మంచి మెజారిటీతో కూడా గెలిచామండి. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా మన రంపచోడవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు తెలుసు. ఎందుకంటే ఒక 5 సంవత్సరాలు కాంగ్రెస్ వచ్చింది, ఇంకో 10 సంవత్సరాలు ఎమ్మెల్సీ అనంతబాబు తన గుప్పెట్లో పెట్టుకుని మన ప్రాంతాన్ని ఏ విధంగా దోచుకున్నాడు అనేది ప్రజలందరికీ కూడా దృష్టిలో ఉంది. ఖచ్చితంగా మార్పు కావాలి, రాష్ట్రం బాగుపడాలి, మన నియోజకవర్గం బాగుపడాలి అనే ఉద్దేశంతో ఓటు రూపంలో ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదండి, ప్రజలందరూ కూడా నన్ను నమ్మి ఓటు వేశారు. నా విజయానికి ఖచ్చితంగా మన పోలీస్ డిపార్ట్మెంట్ అనే కాదు, మీడియా మిత్రులు, అదేవిధంగా ఎంప్లాయీస్, సామాన్య ప్రజలు, ఓటర్లు ప్రతి ఒక్కరు కూడా చాలా మంచిగా సపోర్ట్ చేసి నా విజయానికి వీరందరూ కూడా కృషి చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ఓటరు రంపచోడవరం నియోజకవర్గ ఓటరు మహాశైలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నానండి. ఈ బాధ్యత నా మీద ఉంది కనుక ఖచ్చితంగా నేను నా ప్రజలకు న్యాయం చేయాలి, నా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో పనిచేయాలనుకుంటా ఉన్నాను. చేస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు నేనైతే చాలా మంది రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ అమ్మాయి ఎస్టీ, నాన్ ట్రైబ్స్ కి వ్యతిరేకమని, లేకపోతే ఇంకోటి అని చాలా రకాల పుకార్లు అనేవి పుట్టిస్తా ఉన్నారు. అవి ఏమీ కరెక్ట్ కాదు. నేనైతే పార్టీలకు